సర్వోన్నతుడైన క్రీస్తు ఆధ్యాత్మికమైన విశ్వాస కార్యక్రమానికి ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా మా జూడాచర్చ్ సంపూర్ణ స్వార్థ పరిచర్ల పక్షంగా మా నిండు వందనాలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రభు మనకు మరొక తరుణము ఈ సందర్భాన్ని ప్రభు మనకి ఇచ్చారు. దేవుని వాక్యాన్ని ఈ రీతిగా మీరు వింటూ బలపడుతూ దేవుని సేవలో కూడా మీరు పాలుభాగస్తులుగా ఉన్న విధానాన్ని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో, అలాగే పట్టణం యొక్క నడిబడిన దేవుడు మాకు ఇచ్చిన మందిరం, అలాగే మరి అనేక స్థలాల్లో దేవుని పరిచర్యలు చాలా నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రార్థన కార్యక్రమాలు ప్రతి వారం కూడాను, ప్రత్యేకంగా అనేక గ్రామ కూడికలు, స్వార్థ పండుగలు, ఉపవాస ప్రార్థనలు మా మందిరాల్లో జరుగుతున్నాయి. మీ విన్నపాలు తెలియపరుస్తున్నారు, వాటిని ప్రభుత్వంలో ప్రార్థిస్తున్నాం. మీకు ఆ విషయాల్లో దేవుడు చేసిన మేలును కూడా మీరు మాకు తెలియపరిస్తే వాటిని బట్టి మేము సంతోషిస్తామండి. దేవుడు మీ జీవితాల్లో ఇంకా మేలు చేయాలని, ఇంకా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి సహకరించిన కుటుంబానికి మా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు. మరి పేర్లు రాయడం మేము ఎపిసోడ్లో ప్రతిసారి రాయడం అది ఎన్నడూ చేయదలుచుకోలేదు కూడా. ఎందుకంటే మీరు నాటే ప్రతి రూపాయి దేవుని పని కొరకు, అది శ్రేష్టమైన పని కొరకు వినియోగించబడుతుందని నమ్మికతో మీరు ఇస్తున్నారు. అందుకే ఆ రీతిగా దేవుని పనిని మేము కొనసాగించడానికి ప్రభు మాకు సహాయం చేస్తున్నారు. ఈ రీతిగా వచ్చే దినాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఘనంగా అందించడానికి మీ సహకారాన్ని అందిస్తారని కూడా ఆశిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. తలలు వంచుండగా ప్రార్థన చేసుకుందాం. కృపగల మా పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించున్న మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము. మరొకమారు శ్రేష్టమైన తరుణం మీరు మాకు ఇచ్చారు. మీ పరిశుద్ధ లేఖన భాగాన్ని గాస్పుల్ టీవీ ద్వారా సర్వోన్నతుడైన క్రీస్తు అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని మా ప్రభు యొక్క ప్రేమను తలంచే ఈ విశేషమైన కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. కొద్ది సమయం ప్రభువా, మీ లేఖన భాగం మా ముందుంచి మా హృదయాలను బలపరిచి, సరిదిద్ది, నూతనపరిచి ఆశీర్వాదానికి వారసులుగా చేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల మంచిది, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. ఆమేన్. పిల్లరా, ఇక్కడ ఒక అద్భుతమైన పరిచర్యను గురించిన మాటలు మనం చదువుతున్నాం. ఆది సంఘము, దేవుడు స్థాపించిన సంఘము, దేవుని సంఘము, సమాజంను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభు తన సంఘాన్ని తానే కట్టాడు, నిర్మిస్తున్నాడు. సృష్టిని అనాదిగా కట్టిన దేవుడు ఆనాడే, ఈనాడు, చాలా చాలా సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలోని మూల పదము, మూల మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఆదికాండం 1:1, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అనాదిలో దేవుడు సృష్టిని కట్టారు. ఆ తర్వాత దేవుడు మానవ జీవితాన్ని, మనిషిని దేవుడు నిర్మించి, మానవుని దేవుడు నిర్మించాడు. తద్వారా కుటుంబ వ్యవస్థను కడుతున్నాడు. అలాగే దేవుడు సంఘమును కూడా కడుతున్నాడు. సో దేవుడు కట్టుట జరిగిస్తున్న పని ఇంకా మనుషుల మధ్య, సంఘం మధ్య చాలా నిలిచి ఉంది. అందుకే ప్రభు మనల్ని ఆదాము కాలంలో ఉంచలేదు, అబ్రహాము కాలంలో ఉంచలేదు, దావీదు కాలంలో మనం ప్రభు ఉంచలేదు. ఈ కడవరి కాలంలో ప్రభు మనల్ని ఉంచాడు. ఇదాని సంకల్పం. మనం ఈ తరానికి ఉండాలని, మనం ఈ చివరి దినాలు, రాకడ దినాల్లో ఇక్కడ జీవించాలని భూమి మీద దేవుని సంకల్పం. అందుకే పౌలు రాస్తూ అంటాడు ఎఫెసు పత్రికలో, అనాది కాలమున తన సంకల్పము చొప్పున తన చిత్త ప్రకారం అనే పదం వాడుతున్నాడు. దేవుడు అనాది కాలంలో మనల్ని తన సంకల్పం ప్రకారంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మాట రాస్తూ ఎఫెసు 2:8 ఉంటుంది వాక్యము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అంటున్నాడు. సో దేవుని వరము మనం ఈ లోకంలో రక్షణ పొందడం. మనం ఈరోజు జీవిస్తున్నామంటే అది దేవుని వరం. ఈ రక్షణ పొందామంటే దేవుని వరం. దేవుడు మనకిచ్చిన సహవాసంలో దేవుని ఆరాధిస్తున్నాము. ఒక చక్కని ఆత్మ సంబంధమైన పరిపూర్ణతను, పరిపక్వతను సాధించినట్లు దేవుడు మన జీవితాలను ఎన్నిక చేసుకుని మనల్ని వాడుకుంటున్నారు. ఇవన్నీ దేవుని వరములు. ఈ యొక్క వరముల మీద మన దృష్టి ఉంచాలి, ఇంకేదో వరాల గురించి కాదు. మనకు దేవుడిచ్చే రక్షణ వరాన్ని ఓ భయభక్తులతో మనం కాపాడుకోవాలి. ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తున్నాము, సౌలు అనే వ్యక్తి, అనగా ఇంకా రక్షణ పొందక ముందు అపోస్తలుడైన పౌలు పేరు సౌలు అని మనకు తెలుసు. సౌలు పురాతన కాలంలోని, అంటే యూదుల ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన యొక్క అర్చనాచారాదులను, నియమాలను గురించి చాలా గట్టిగా, ప్రస్ఫుటంగా నమ్మినటువంటి వ్యక్తి. చాలా
బలమైన ఉపాధ్యాయుడైనటువంటి ప్రసిద్ధి పొందిన గమలీయులు పాదాల దగ్గర నేర్చుకుంటూ కిలికిలో పుట్టిన తార్సువాడైనటువంటి సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. చాలా చాలా బలాన్ని, శక్తిని, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానమును, సంపదను బట్టి దేవుని కొరకు ఉపయోగపడాలని ఒక ఆశ ఉంది. దాంతోపాటు సువార్తనైనా నమ్మలేదు, మెస్సియాని ఇంకా తెలుసుకోలేదు, ఇంకా ప్రపంచంలో మరి యూదులు ఇంకా ప్రభుని ఇంకా తెలుసుకోలేదు కదండి. వారు ఇంకా తమ రక్షకుడు అంగీకరించలేదు. ఇంకా ఆ కార్యము, ఆ కాలం ఇంకా సశేషంగా మిగిలింది. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మనం యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. రక్షణ పొందకుండా ఇంకా అనేకులుగా మిగిలిపోయిన అసంఖ్యాకుల కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. ప్రియులారా, మీరు మీ సంఘాల్లో, మీ సమాజాల్లో కూడుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఈ భారమును మీరు దేవుని సన్నిధిలో ఉంచి చాలా తీవ్రత కలిగి ప్రార్థన చేద్దాం. మన సంఘాల్లో క్రైస్తవ సమాజము రక్షణ కొరకు ఎంతగానో ప్రయాసపడవలసిన దినాలు ఆసన్నమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం గమనించినప్పుడు సౌలు సంఘాన్ని పాడు చేస్తున్నాడు. చాలా రకాలైనటువంటి పద్ధతులు, ఎత్తులు వేస్తూ దేవుని సంఘానికి నష్టకరమైన రీతిలో సౌలు దేవుని సంఘాన్ని హింసిస్తున్నాడు. అందుకే దేవుడు సౌలును చాలా విధాలుగా ఆయన పరీక్షించి గమనిస్తూ సౌలును దేవుడు తన పని కొరకు వాడుకోవడానికి ఆయనలో గొప్ప మార్పును తీసుకొచ్చినాడు. దాన్ని మారు మనస్సు అంటాం. మారు మనసు అనే మాట చాలా ఎక్కువసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ మారు మనసులో లోతైన భావాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం లేదేమో అనేది నా ఆలోచన. యేసుప్రభు వారి యొక్క మొదటి ప్రసంగము మత్తయి సువార్త 4:17 నుండి పరలోక రాజ్యము సమీపించిందని చెప్తూ ప్రభు అంటాడు, మీరు మారు మనసు పొందండి అంటాడు. సో మొదటి ప్రసంగం పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు వారిది మారు మనసును గురించినది. చివరి ప్రసంగం కూడా అది మారు మనసును గురించిందే. ప్రభు మారు మనసు గురించి అంత ఎక్కువగా నొక్కి వకానించడానికి కారణం ఏమిటంటే, మారు మనసు అనేది ఏదో ఒక సందర్భంలో ఒకసారి ఏదో ప్రభు నేను మారానని చెప్పడం కాదు. అసలు భక్తుడైన ఒక దైవజనుడు ఈ విధంగా చెప్తాడు, నిజమైన మారు మనసు అంటే పాపమును మానుటే మారు మనసు అంటాడు. అంబ్రోస్ అనే దైవజనుడు ఈ సూక్తిని ఆయన చెప్తున్నాడు. ఏమిటనగా మరి పాపమును మానడమే మారు మనసు అంటాడు. మారు మనసు అనేది దేవునికి ఇష్టమైనటువంటి చర్య. మారు మనసు పొందకుండానే మనం అనేక పనులు చేస్తుంటే దేవుడు వాటిలో సంతోషింపడు. ఈరోజు అనేకుల్లో మారు మనసు లేకుండానే పనులు జరుగుతున్నాయి, సంఘాలు నడుస్తున్నాయి, పరిచర్యలు జరుగుతున్నాయి. మారు మనసు ఉందా అనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. కొంచెం కష్టంగా అనిపించినా, బాధగా అనిపించినా ఈ మాటలు మీకు మేలు చేస్తాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇవి దేవుని మాటలు కదా. మనలో మారు మనసు ఎంత అధికంగా ఉంటుందో, మనం ఎంత మార్పు చెందగలమో అంత గొప్ప పని దేవుని కొరకు చేయగలం. దానికి తాజా ఉదాహరణ నేను చెప్తున్న మాట అపోస్తలుడైన పౌలు జీవితం యొక్క సాక్ష్యం. ఇక మనం చూస్తున్నాము, దేవుడు సౌలును ఆ దమస్కు పట్టణం యొక్క గవిని దగ్గర ప్రభు ఎదుర్కొని, దేవుడు కలుసుకొని ఆకాశం మహాకాశంలో పట్టజాలని దేవుడు మిట్ట మధ్యాహ్నం వేళ దేవుడు సౌలుకు ప్రత్యక్షమయ్యాడు. అది ఇంకా సంభవించక ముందు జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు. అయితే అక్కడ సమరయ పట్టణాన్ని గురించి మనం చూస్తున్నాము. ఇశ్రాయేలు దేశంలోని అంటే యూదయ పట్టణము, ఆ తర్వాత ఇంకా కొంచెం దూరంలో యెరూషలేము నుంచి చాలా దూరంలో సమరయ ప్రాంతం ఉంది. ఈ సమరయ ప్రాంతంలో యేసు ప్రభు వారు అక్కడ వారి రక్షణ కొరకు సువార్తికుని పంపారు. ఆయన పేరే సువార్తికుడైన ఫిలిప్పు. ఈ ఫిలిప్ అనే సువార్తికుడు దేవుని యొక్క సువార్తను తీసుకొని ప్రజల్లోనికి వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రజల మధ్య సువార్తను చెప్తున్నాడు. పిల్లల గాస్పుల్ టీవీ ద్వారా జరుగుతున్న పనిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఎందుకనగా మరి అనేక సార్లు ఒకసారి వాక్యం అందిస్తుంటే ప్రపంచంలో ఎన్నెన్నో ప్రాంతాల్లో ఎన్నెన్నో కాల్స్, రోజు మా చర్చి ఆఫీస్కి లేకపోతే మా మొబైల్ ఫోన్కి చాలా మెసేజ్లు, కాల్స్ వస్తూ ఉన్నాయి. రోజు మేము జరిగించే పరిచయతో పాటుగా ఇది అదనంగా మాకు దేవుడిచ్చిన భాగ్యంగా మేము ఎంచుతున్నాం. అనేకుల కొరకు ప్రార్థన చేయడం. పిల్లల నిజంగా దేవుడు ఈ రోజుల్లో విశ్వవ్యాప్తం చేస్తున్నారు. సువార్తను దేవుడు ప్రపంచానికి అందించడానికి నానా విధములైనటువంటి సాంకేతికమైన జ్ఞానాన్ని దేవుడు ఎంతగానో మనం పొందేటట్టు ఉపయోగించుకున్నట్టుగా దేవుడు మనకు సహాయపడుతున్నారు. నిజంగా ఈ సాంకేతిక జ్ఞానాన్ని, ఈ సాంకేతిక విప్లవాన్ని మనం దేవుని కొరకు వాడడంలో కూడా మనం సంకోచించొద్దండి. అనేకులకు మనం ఈ సువార్తను ప్రచురపరచాలి, తెలియపరచాలి. సరిగ్గా ఇదే పని సువార్తికుడైన ఫిలిప్పు చేస్తున్నాడు. చదవండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, కాబట్టి చెదిరిపోయిన వారు అనే మాట చదువుతున్నాం. ఎవరు చెదిరిపోయారు? ప్రజలు, దేవుని ప్రజలు యెరూషలేములో కలిగిన హింసను బట్టి చెదిరిపోయారు. వారు అనేక ప్రాంతాలు సంచరిస్తూ ఎక్కడ బ్రతకగలమో అక్కడికి వెళుతూ వారు జీవించడానికి ఒక స్థలము లేని విధంగా చెదిరిపోయారు. చాలా పెద్ద భూకంపాలు వచ్చిన ప్రజలారా, బ్రతకడానికి పరిగెత్తే పరిస్థితులు వేరు. వీరు దేవుని కొరకు పరిగెత్తే పరిస్థితుల్లో ఉన్నారు. హల్లెలూయా. చెదిరిపోయిన వారు
దేవుని కొరకు సువార్త కొరకు వారు చెదిరిపోయారు. హింస కలుగుతుండగా దేవుని కొరకు సువార్తమానం కొరకు దేవుని పరిచర్య కొరకు అపోస్తలు వారికి అప్పగించిన అపోస్తలత్వములోని పరిచర్య కొరకు వారు చెదిరిపోయిన వారుగా దేవుని స్వార్థను ప్రచురిస్తున్నారు. వారిలో ఒకరు అపోస్తలుడైన లేక సువార్థికుడైనటువంటి ఫిలిప్పు. చాలా భక్తి కలిగినటువంటి దైవజనుడు. ఆయనకు 4 కుమార్తెలు ఉన్నట్టుగా వాక్యంలో ఉంది. వారందరూ కూడా కన్యలు. వారు చక్కని ప్రవచించు కృపావరములు గలవారు. సంఘములోని కుటుంబాలు ప్రవచనాత్మకమైన శక్తిని పొందాలి. ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క సంపూర్ణతలో దినదినం నడిచేవారుగా ఉండాలి. ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, సహవాసంలో కానీ, ప్రభు వలలో పాల్పొంది రొట్టె విరిచిన అనుభవంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా పరిశుద్ధత వైపు మనం ఎప్పుడైతే ప్రయాణిస్తూ ఉంటామో ఫిలిప్పు కుటుంబంలాగా మన కుటుంబాలు కూడా దేవుని సంఘానికి మేలు చేసేవి ఉంటాయి. బాగా వినాలి. కుటుంబము బాగుపడితే సంఘం బాగుపడుతుంది. సంఘం బాగుపడితే సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడితే దేశమే బాగుపడుతుంది. కుటుంబం బాగుపడలేదనుకోండి, సాతాను కుటుంబాన్ని వ్యక్తులను శోధిస్తాడు. దానివల్ల కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. విచ్ఛిన్నమైన కుటుంబం ద్వారా సంఘము పాడవుతుంది. సంఘం పాడవడం ద్వారా సమాజం మీద దాని యొక్క ఎఫెక్ట్ మనం చూస్తాము. ప్రతికూలమైన పరిస్థితుల వలన దేశం కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. దేవుని జనులారా జాగ్రత్త. సహోదరి సహోదరులారా, చాలా సూటిగా ఈ మాటలు మీరు తీసుకోండి. మనం బాగుపడడం దేవునికి ఇష్టం. నాకు ఇష్టమే నీ శుద్ధుడు కమ్మని ప్రభు కొండ దిగి వస్తూ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగితో చెప్తాడు, నాకు ఇష్టమే నువ్వు బాగుండాలి అంటాడు. ప్రభు ఈరోజు చెప్పే మాట, నువ్వు బాగుండాలి. ఈ శ్రమలోని మీరు వాక్యం ఉంటున్నారో మాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీకున్న అప్పుల్లో నుండి, మీకున్న బాధల్లో నుండి, మీకున్న కుటుంబ సమస్యల్లో నుండి, మీకున్న ఆర్థికమైన బహు క్లిష్టమైన పరిస్థితుల్లో నుండి నా దేవుడు మిమ్మల్ని విడుదల చేయటకు సమర్థుడు, శక్తిగల దేవుడు. ఆయన మీతో మాట్లాడుతుండగా నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అని ప్రభు చెప్పినప్పుడు ఆ కుష్ఠరోగికి ఉన్నటువంటి జన్మతః ఆ వ్యక్తికి వెళ్ళినటువంటి ఆ యొక్క రోగము, కష్టము, వేదన, ఆ యొక్క శ్రమ దేవుడు సమూలంగా సంపూర్ణంగా దేవుడు దూరపరిచాడు. హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి దేవుని దగ్గరికి వచ్చాడు. చాలా సంతోషపడ్డాడు. ఆ క్షణంలోనే బాగుపరచబడ్డట్టుగా మత్తయి సువార్త 8వ అధ్యాయంలోని మొదటి 5 వచనాలు మనం గమనిస్తున్నాం. పిల్లరా, నీతో జ్ఞాపకం చేసే మాట, సమరయ పట్టణానికి దేవుని సేవకుడైన ఫిలిప్ వచ్చాడు. అక్కడ సువార్తను ప్రచురపరుస్తున్నాడు. చాలా అద్భుతమైన రీతిలో ఆ పట్టణం అంతటికి సువార్తను అందిస్తున్నారు. ఈరోజు ఒక మూల, ఒక ప్రాంతము, ఒక వీధి వరకు కాదండి, ప్రపంచమంతటి కూడా దేవుడి సువార్తను అందించబడాలని కోరుతున్నారు. ఇవన్నీ కడుబురి దినాలు. బాగా వినాలి. ఇవన్నీ కూడా రాకడ దినాలు. చాలా సమీపంగా ప్రభు రాకడ ఉంది. ఆ విషయాన్ని ప్రతి సంఘము గుర్తెరగాలి. ఈ వాక్యం వింటే ప్రతి కుటుంబం కూడా, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి నాయకుడు కూడా, ప్రతి దైవజనుడు దైవజనురాలు కూడా ఈ మాటలను దయచేసి మీరు ప్రోత్సాహకంగాను దేవుని యొక్క సూచనగా మీరు అంగీకరించాలని నేను దేవుని దాసునిగా నా చేతులు జోడించి మిమ్మల్ని నేను ప్రాధేయపడుతున్నాను. ఎందుకనగా సమరయ పట్టణంలోని ప్రజలు ఆ సువార్తను, దేవుని మాటలను వారు విన్నారు. ఇది వచ్చినని చూద్దాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. వారికి ప్రభుని గురించి ప్రకటిస్తున్నాడు. వారందరికీ ప్రకటన జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘం యొక్క ప్రకటన, స్వార్థ ప్రకటన ప్రతి వీధుల్లో, ప్రతి చోట కనబడాలి. సంఘాలు, ప్రజలు ఖాళీగా కూర్చుంటే సంఘాలు, దేవుని కార్యాలు జరగవండి. మీరు మీ దైవజనులతో కలిసి, మీ పరిచయ బృందంతో కలిసి మీరు దేవుని కార్యాల విషయంలో బహు సూటి అయిన, బహు నిష్ట కలిగిన, బాధ్యత గల వారుగా ఉండాలి. సంఘాలు ఎప్పుడు ఖాళీగా ఉండకుండా, మందిరాలు ఎప్పుడు తాళం వేసి ఉండకుండా అవి తెరబడేటట్టుగా, గృహాల్లో కూడా ప్రార్థన కూడికలు జరిగేటట్టుగా మనం ఆశపడాలి. ఆది సంఘాన్ని చూడండి, అనుదినం ఇంటింటో వారు కూడుకున్నారు, రొట్టె విరుస్తున్నారు, దేవుని బల్లో అనుదినము పాలు పొందుతున్నారు. ఎంత భాగ్యం! నెలకొకసారో, వారానికి ఒకసారో, లేక ఆయా సమయాల్లో పాలు పొందుతున్న మనము ఈ ఆది సంఘం యొక్క మాదిరిని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోకూడదు? వారు ప్రతిదినం కూడా ఇంటింటో కూడుకుంటున్నారు. సంఘం ఇది ఒక్కొక్క స్థలంలోనే కాదు, మీ కుటుంబ ప్రార్థన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే అనుభవం, మరొక మెట్టు అనుభవం, ద నెక్స్ట్ లెవెల్, మరొక కుటుంబాలుగా కలిసి ప్రార్థన చేయడం. ఏదో లౌకికమైన విషయాలు, సంఘంలోని విషయాలు, వారి మీద వీరి మీద, వీరి మీద వారి మీద మాట్లాడుకునే అనవసరమైనటువంటి సంగతులకు కొంచెం వాటిని దూరం పెట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి ఒక గట్టి తీర్మానం చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అప్పుడే సంఘాలు బలపడతాయి. మనం అనేకులను ప్రభు దగ్గర నడిపించగలం. సంఘం యొక్క కార్యక్రమాల్లో మనం ఏ రకంగా ఉపయోగపడగలమనే ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర మనం దేవుని సంఘంలో ఏ విధంగా పోషించాలి, ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ విధంగా సేవకులకు పరిచర్యకు అందుబాటులో ఉండాలి, ఈ భావం ఎప్పుడైతే మనలో వస్తుందండి, సమరయ పట్టణంలోని శక్తివంతమైన కార్యాలు మన సంఘాల్లో, మన పట్టణాల్లో, మన వీధుల్లో, మన గ్రామాల్లో, మన తండాల్లో ఇలాంటి గొప్ప కార్యాలను దేవుడు చేయటకు సిద్ధంగా ఉన్నాడు. బాధ్యత ఇప్పుడు ఎవరిదంటారు? మనదే. మనమే ఆ పని చేయవలసిన వారం, మనమే ఆ విధంగా ప్రభుకు ఉపయోగపడవలసిన వారం. ఇక్కడ సువార్త ప్రకటించబడుతూ ఉంటే అనేక సూచక్రియలు జరుగుతున్నాయి. అపోస్తుల కార్యం 8:6 చూస్తున్నాము. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచారు. సూచక్రియలన్నీ కూడా ఫిలిప్పు ద్వారా దేవుడు చాలా బ్రహ్మాండంగా జరిగిస్తున్నాడు.
దేవుని సేవకుడు ఫిలిప్పు దేవుని కార్యములను చాలా బలంగా వారి ముందు ప్రకటిస్తుండగా అద్భుతాలు జరుగుతున్నాయి. రోగులు బాగుపడుతున్నారు, అస్వస్థతలు బాగుపడుతున్నారు. వారికి ఉన్నటువంటి బలహీనతలు, వ్యాధులు, ఇబ్బందులు వారిని విడిచి వెళ్తున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని మాట ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. దేవుడు తన మాట పంపి తన ప్రజలను బాగు చేసే దినములు ఇవి. తన ప్రజలను బాగు చేసేవాడు ఆయన. గుంటలో పడిన వారిని, శ్రమల్లో ఉన్నవారిని, కన్నీళ్లతో ఉన్నవారిని, జీవితంలో ఏ రకమైనటువంటి మార్గము గమ్యము కానరాని పరిస్థితున్న వారిని ఆయన చేయి పట్టుకొని నడిపించే దేవుడు. అందుకే ఫిలిప్పు ఆ సువార్తను, దైవికమైన దేవుని ప్రేమను గురించి మాట్లాడుతుండగా చాలా అద్భుతం జరిగింది. అనేక మంది రోగగ్రస్తులు, బలహీనులు, రకరకాల బాధల్లో ఉన్నవారు, 7వ వచనంలో వాటిని గురించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గలవారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందారు. ఇక్కడ అనేక మంది స్వస్థత పొందారు. చాలా చాలా అద్భుతాలు జరిగాయి. కుంటివారు బాగుపడ్డారు. జీవితంలో ఎప్పుడు నిలువబడి నడవడం సాధ్యపడని వారు, బహుశా ప్రమాదాలతో కానీ లేక పుట్టుకతో కుంటితనంతో కానీ పాపం ఆ విధంగా అంగవైకల్యంతో ఉన్నటువంటి ఆ ప్రజలు, వారికి ఉన్నటువంటి శ్రమతో, బాధతో రోగులు ఉన్నవారు దైవ సన్నిధికి వచ్చి దేవుని యొక్క ఆదరణ, స్వస్థత గల మాటలు వింటుండగా చాలా అద్భుతాలు జరిగినాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యం వెలువడుతోడని వెలుకలను రాయబడింది. ఆ వాక్యము దేవుని మాటలు ప్రకటించబడుతుంటే వెలుగు వచ్చేసింది. చీకటి నుంచి కలిగిన, సాతాను నుంచి కలిగిన ప్రతి విధమైనటువంటి ఆ యొక్క కుంటితనము, గురుడితనము, మూగుతనము, లేక ఆ యొక్క ఊచకాలు చేయగలిగిన వారు, ఆ విధంగా అపవిత్రాత్మను పట్టిన వారు కేకులు వేస్తూ, పెద్ద కేకులు వేస్తూ అవన్నీ వారిని విడిచి వెళ్ళిపోయినాయి. ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి ఇంట ఆనందం, ప్రతి హృదయంలో దేవుని కృప, దేవుని భాగ్యము, దేవుని కృపా మహదైశ్వర్యము వారిని ఎంతగా బలపరిచిందో మనం ఈ సందర్భంలో గమనిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, అద్భుతమైన మాటలు వింటుండగా మనం కూడా అపవిత్రాత్మలు గల మనుషుల నుండి, అపవిత్రాత్మలు గల స్థితి గల జనుల నుండి, అపవిత్రాత్మలు గల మనుషుల యొక్క బంధకాల నుండి వారు విడుదల పొందినట్లు, వారు దేవుని శక్తి పొందినట్లు, వారు దేవుని మహిమలు వారు బలపడినట్లు ప్రతి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం స్తుతిస్తుండగా, ప్రార్థిస్తుండగా మన కుటుంబాల్లో, మన సంఘాలలో, మన పరిచర్యలలో, మన గ్రామం అవతల ఒక ఖాళీ స్థలంలో, లేక మన పొలాలలో, మన తోటలలో కొద్దిమంది కూర్చొని ప్రార్థిస్తుండగా మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సన్నిధి ప్రభు దిగి వస్తున్నాడు. ప్రభు వాగ్దానం ఇచ్చారు కదండి, ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నారు. ఈ గొప్ప దేవుడు మనతో ఉండువాడు. ఆయన మోషేతో అన్నాడు, నేను ఉండువాడను అన్నాడు. నేను ఉండువాడను, అనువాడను అన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్న దేవుడు. కొత్త నిబంధనలో ఇమానుయేలు దేవుడు అనగా తోడయున్న దేవుడు. ఆ దేవుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన అద్భుతమైన సన్నిధి మన మధ్య చూపడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. సమరయ పట్టణం వలె మనం కూడా ఈ అద్భుతాలను చూడాలంటే దేవుని సన్నిధిలో మనం ఈ యొక్క వాక్యమును మనం నమ్మేవారుగా ఉండాలి. వాక్యాన్ని పలకడమే కాదు, నమ్మాలి, పలకాలి, నమ్మాలి. నీ నోటితో పలికినప్పుడు దేవుడు ఆ మాటలను స్థిరపరుస్తున్నాడు. నీవు వాటిని నమ్మినప్పుడు దేవుడు వాటిని నీ జీవితం నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అందుకే అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తులు వారు వెంటనే బాగుతున్నారు. వారికి వెంటనే శీఘ్రమైన స్వస్థత దేవుడు ఇస్తున్నారు. ఈ వాక్యం వింటుండగా ఒకవేళ అపవిత్రాత్మలు మీ కుటుంబంలో ఒకరు పనిచేస్తుంటే నా దేవుడు వాటిని వెలగొట్టునుగాక. ప్రతి కీడు నుండి దేవుడు మీ జీవితాలను విడుదల చేసి మీ హృదయంలో ఆనందం, మీ కుటుంబంలో ఆనందం, మీ పనుల్లో సంతోషం, అభివృద్ధికరమైన స్థితి. దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యలో మేము గ్రామాల్లో ఎక్కువగా పరిచర్య కలిగి ఉన్నాం. మేము గ్రామాల్లో ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని అనేక కూడికల ద్వారా అందిస్తున్న ప్రభు మాకు సహాయం చేస్తున్నారు సంవత్సరాలుగా. మరి ఈ పరిచర్యలు నేను చూసిన కొద్ది అనుభవంలో దేవుడు మాకు ఇచ్చిన వందలాది ప్రజల మధ్య నేను చెప్పొచ్చే సాక్ష్యం ఏంటంటే, చాలామంది జీవితాలు అపవిత్రాత్మతో పీడింపబడుతున్నాయి. కొన్నిసార్లు మేము ప్రార్థన కూడిక జరిగిస్తుంటే ఒక్కొక్క స్థలంలో కొంతమంది మన సహోదరులు, ప్రభుని నమ్మని వారు ఆ కూడికలకు వచ్చి కూర్చుంటుంటారు సాధారణంగానే. ఆ ప్రార్థన స్టార్ట్ కావగానే ఒక్కోసారి కేకలేసి పడిపోతూ ఉంటారు. అకస్మాత్తుగా కేకలు. అక్కడ ప్రార్థన ఏమి వారి వ్యక్తిగతంగా వారిని పిలవలేదు, వారి పేరు పెట్టలేదు, వారికి ప్రార్థన వ్యక్తిగతంగా చేయలేదు. యేసు ప్రభు నామం ఉచ్చరించి అందరం మోకరించి ప్రార్థిస్తూ మేము స్తుతి పాటలు, ఆరాధన గీతాలు పాడుతూ దేవుని సన్నిధిలో ఇంకా ప్రారంభించే క్రమంలోనే ద మూమెంట్ వి స్టార్ట్ ద ప్రేయర్, నేను అనేక వందల కూడికలు ఇలాంటి విషయాలు నేను గమనించినాను. దురాత్మలు ఆ స్థలం నుండి పారిపోవడం, కేకలు వేయడం. నేను చెప్పొచ్చే మాట ఒకటేనండి, దురాత్మలు పట్టిన వ్యక్తులు వారు పడిపోతూ దేవుని శక్తిని వారు చూసిన తర్వాత వారిలో ఒక విధమైనటువంటి భయము, ఆ దురాత్మలన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆ భయం నుండి వారు విడుదల పొందడం, నెమ్మది పొందడం, శాంతిని పొందడం నేను గమనిస్తున్నాను. అంటే వారికి సువార్తని చెప్పి బాప్తిస్మం ఇవ్వడానికి ప్రభు మాకు సహాయం చేస్తున్నారు. ప్రతి వారం మా సంఘాలలో బాప్తిస్మం పరిచర్య చేస్తున్నాం. ఎవరు సిద్ధపడితే వారికి సంవత్సరం పొడుగున ప్రతి ఆదివారం ఆరాధనలు, ప్రతి శుక్రవారం కూడికలు, శనివారం కూడికల్లో దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తేప్పుడు బాప్తిస్మాలు ఇవ్వడానికి, దేవుని సంఘంలోనికి, దేవుని సమాజంలోనికి ఆహ్వానించడానికి మా సంఘాలు ప్రయాసపడడానికి ప్రభు మా కృప చూపుతున్నారు.
ఈ విధంగా దేవుని ప్రేమ సమరయ పట్టణానికి దేవుడు పంపించినాడు. సమరయ పట్టణస్థుల్లో ఇప్పుడు ఎంతో ఆనందం. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో, వాళ్ళ వీధుల్లో, వాళ్ళ బంధువుల్లో, వారి గ్రామంలో, వారి పట్టణంలో ఎక్కడ చూసినా ఆనందమే. ప్రతి ఇంట్లో సంతోషమే. ఉచ్చకాలు చేతు గలవారు బాగుపడ్డారు, కుంటివారు బాగుపడ్డారు, నిలవలేని వారు, నడవలేని వారు బాగుపడ్డారు, ఎన్నో విధములైన దేహ సంబంధమైన మానసికమైన రుగ్మతలు గలవారు, అనేకమైన బంధకాలతో ఉన్న వారిని ప్రభు విడుదల చేసినారు. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఆ పట్టణానికి దేవుడు గొప్ప సంతోషాన్ని పంపించారండి. వారు చాలా ఆనందపడ్డారు. ఆ పట్టణస్థులకి ఎంతో సంతోషము, ధైర్యం వచ్చింది. దేవుని బిడ్డలారా, ఇది రక్షణ వలన దేవుడు సర్వమానవాళికి ఇచ్చే సంతోషం. ఈ రక్షణ ద్వారా దేవుడి ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన నీకు ఇవ్వడని కోరుతున్నారు. అందుకొరకే ప్రభు ఈ రక్షణ వాక్యాన్ని, ఈ గొప్ప సంతోషకరమైన మాటలను దేవుడు మీ ముందు ఉంచుతున్నారు. మీరు ఒకళ్ళు ప్రయాణంలో ఉంటే ఈ వాక్యం వింటున్నా, లేక టీవీ ప్రసారంలో వింటున్నా, లేక యూట్యూబ్లో వింటున్నా, లేక ఫేస్బుక్లో ఏ మాధ్యమం ద్వారా మీరు వింటున్నా, ప్రభు మీతో చెప్పే మాట, ఆయన మీకు మిగుల సంతోషాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. అది మీరు మారుమనసు పొందినప్పుడు, మీ పాపముల విషయం పశ్చాత్తాపడినప్పుడు, మీరు ప్రభుత్వ సమాధాన పడినప్పుడు, మీ జీవితంలో కలిగే మేళ్ళు అవి అన్నీ చెప్పడానికి కాదు. ఆయన ఎన్నో మేళ్ళు మీకు సిద్ధపరిచారు. మీరు చేయాల్సిన పనెల్లా సమరయ పట్టణం వలె సువార్తను అంగీకరించడం, దేవుని వాక్యానికి లోబడడం, దేవుని ప్రేమకు సంపూర్ణంగా మిమ్మల్ని మీరు స్వాధీనం అవ్వటం, మిమ్మల్ని మీరు ప్రభుకు అర్పించుకోవటం, మిమ్మల్ని మీరు ప్రభు సన్నిధిలో నా దేవుడు నన్ను నడిపిస్తాడు, జయకరంగా నా జీవితాన్ని నా ప్రభు నిలబెడతాడు. ఒకవేళ మీ వృత్తి వ్యాపారాల్లో, మీ సేవా పరిచర్యలో, లేక మీ కుటుంబ జీవితంలో, లేక మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళ మధ్య మీరు ఒక విదేశం నుండి వాక్యం వింటున్నా, మీరు ఇంకొక స్థలం నుండి వాక్యం వింటున్నా, మీరు ఏ స్థితిగతుల్లో ఈ మాటలు వింటున్నారో కానీ మీరు ఆయన తట్టు చూచినప్పుడు మీకు వెలుగు కలుగుతుందనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రభు అంటున్నాడు, నా తట్టు చూడుము అంటున్నాడు. పేతురు, యోహానులు శృంగారమైన దేవాలయపు ద్వారం దగ్గర పుట్టిన మొదలుకొని కుంటివాడిన మనుషునికి వారు ఒక మాట చెప్పారు, బాబు మేము నీకేం ఇవ్వలేం, కానీ నువ్వు మా తట్టు చూడుము. అతడు వారి తట్టు తేరి చూస్తుంటే అంటున్నారు, మాకు ఏది కలిగి ఉన్నామో అది మీకు ఇస్తున్నాం. ఈరోజు ప్రభు మనకిచ్చిన కృప, మనం ఏది కలిగి ఉన్నామో, మనం ఏది శక్తిని దేవుని చేత పొందుతున్నామో ఆ శక్తిని దేవుడు మీ ద్వారా ప్రజలకు ఇవ్వాలని కోరుతున్నారు. కనుక మనం నమ్ముచున్న ఈ మాటలను దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి, ప్రభువా నేను నీ కొరకు ఉపయోగపడే పాత్రగా, వ్యక్తిగా నా జీవితాన్ని నేను మలుచుకుంటాను, నాకు సహాయం చేయ ప్రభు అని ప్రభు సన్నిధిలో దీన మనసు కలిగి ప్రార్థన చేద్దాం. దీన మనసు గల వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. సమరయ పట్టణం దీనంగా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వారి యొక్క అక్కర్లన్నీ తీర్చి వారికి కావాల్సినటువంటి సమస్తాన్ని దేవుడిచ్చాడు. ఈ సమయంలో మీరు వాక్యం వినిచుండగా మీ పక్షంగా ఆయన సమస్తమును చేయగలడు. దేవుడు మీ పక్షంగా సమస్త కార్యములను చేయగలడు. యోబు 42:2 యోబు అంటున్నాడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకున్నాను. కనుక మనం ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నామంటే, నా ప్రభు నాకు సమస్తమును చేయగలడు. యోబు జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలు, తన సేవకుడైనటువంటి ఫిలిప్పు జీవితంలో దేవుడు తోడేండి జరిగించిన పరిచర్య, ఈ గొప్ప కార్యాలను దేవుడు మీ పక్షం కూడా చేయడానికి సమర్థుడు, శక్తిగల దేవుడు. ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక అధైర్యపడక, అవిశ్వాసంతో ఉండక ప్రభు తట్టు తేరి చూడండి. ప్రభు నాకేదైనా చేయగలవు, నా జీవితంలో ఏదైనా చేయగలవని విశ్వాసంతో ప్రభు తట్టు చూడండి. ఈ దేవుడు సదాకాలం వరకు నీకు దేవుడు ఉంటాడు. ఆయన్ని నడిపిస్తాడు. నీ సమస్త అక్కర్లను తీర్చుటకు, నీకు తోడుగా ఉండి నడిపించుటకు ఈ రక్షకుడు చాలును దేవుడు. ఈ రక్షకుడు ఇంకను చేసుకోకపోతే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పెద్దలారా, చిన్నలారా, దేవుని సేవకుడికి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రక్షకుని మీ హృదయంలోనికి పిలవండి. ఈ రక్షకుడు మీ హృదయంలోనికి వస్తాడు. శాశ్వత కాలం మీతో ఉంటారు. ఆయన నడిపిస్తాడు. సమరయ పట్టణం వల్లే మీ హృదయంలో, మీ పట్టణంలో, మీ ఇంటిలో, మీ సంఘములో, మీ ప్రదేశంలో దేవుడు మిగుల సంతోషమును కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యేక సమయాన మీ హృదయంలో ఇలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించి, మీకున్న ప్రతి విఫలతను, మీకున్న ప్రతి నష్టమును, మీకున్న ప్రతి అసంతోషాన్ని నా దేవుడు దూరపరిచి మీ హృదయంలో ఆనందము, మీ ముఖంలో సంతోషాన్ని దేవుడు కలిగించాలని అభిలషిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాము. దేవుడు మిమ్మును సంపూర్ణంగా బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారిని మా పరలోకపు తండ్రి, సమరయ పట్టణమును గురించి, అక్కడ జరిగిన అద్భుతమైన పరిచర్య గురించి సౌలు ఒకవైపు సంఘాన్ని హింసిస్తుండగా, మీ సేవకుడైన ఫిలిప్పు, స్వార్థికుడు, దైవజనుడు, అపోస్తలుడైన ఫిలిప్పు ద్వారా మీరు పంపిన పరిచర్యకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవ, ఎంతకాలం ముందు మీరు మీ సేవకులను ఈ రీతిగా రేపుతూ, దేవ ఈ రీతిగా మీరు మేలుకొల్పుతూ, ఆనాడు ఇర్మియా, యెహెజ్కేలు, యెషయా లాంటి ప్రవక్తలను, దేవ ఇంకా అనేక మంది దైవ సేవకులను
మీరు పెందలికడ నిధులు లేపుతూ చాలా తెల్లవారుజాముని ప్రభు ప్రజలకు వాక్యాన్ని పంపారు. దేవ ఈ రీతిగా పగలు రాత్రి మధ్యరాత్రి మిట్టు మధ్యాహ్నము ఆయా వేళల్లో ప్రభు మీరు నీ ప్రజలను లేపడానికి వారిని బలపరచడానికి టీవీ మాధ్యమం ద్వారా మీరు అనేక రీతులుగా నీ ప్రజలను ప్రభు ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కూడాను వాక్యాన్ని మీరు పంపుతున్నారు. దేవ ఈ రీతిగా దేవుని సంగతుల్లో నీ బిడ్డలు బలపట్టుకు సహాయపడుతున్నారు. సమరయ పట్టణంలో అద్భుత కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో కూడా దయచేయండి. వారికి ప్రతి నష్టము కీడు మీరు దూరపరచండి. వీక్షకుల యొక్క హృదయాల్లో దేవ యొక్క వాక్యాన్ని వింటున్న మా ప్రియుల జీవితాల్లో ఒక నూతన క్రియ మీరు చేయండి. కుంటి స్థితి లేక ప్రభు పక్షవాయువుల స్థితి లేక అపవిత్రాత్మలతో పీడింపబడుతున్న స్థితి, దేవ కోర్టు కేసుల చేత సంతానం లేని స్థితి చేత ప్రభు ఇంకా వివాహ దీవెన లేకుండా ఆర్థికంగా ప్రభు చితికిపోయిన పరిస్థితులను మా ప్రియులను, మంచం మీద పరుండి లేవలేని పరిస్థితులను బిడ్డలను, అలాగే ప్రభు ఎన్నెన్నో కష్టాలతో జీవితం తమ ప్రియులను కోల్పోయిన వారి యొక్క ఆక్రందనముతో వారిని గూర్చిన జ్ఞాపకాలతో దేవ ఈ రీతిగా కృంగిన ప్రతి హృదయాన్ని మీరు బలపరచండి. ఈ ప్రత్యేక సమయాన మీ శక్తి మహిమ మీరు ప్రసారపరిచి నీ బిడ్డల జీవితాల్లో ఒక నూతన క్రియ చేయవలసిందిగా ప్రార్థిస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించండి. సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమం ప్రభువా టీవీ ద్వారా ఈ రీతిగా ప్రపంచానికి అనేక వేల మందికి వాక్యం అందించడానికి ప్రతి వారం సహకరిస్తున్న కుటుంబాలను దీవించండి. ఈ కార్యక్రమం ప్రభు ఇంకా నిరాటంగా కొనసాగడానికి ఇంకా వీక్షకులు అయినటువంటి మా ప్రియులందరికీ కూడా భాగ్యమును భారాన్ని దయచేయండి. అలాగే ప్రభు టీవీ యాజమాన్యాన్ని దీవించండి. వారిపైన కూడా మీ దయా దీవెనలు ఉంచండి. ఈ దినం జన్మదినము వివాహ దినం జరిగించుకొచ్చిన మా ప్రియులను కనికరించి వారికి ప్రతిఫలము దీవెన ఆనందము సంతోషము మేము గూర్చిన ప్రత్యక్షతతో బలపరచండి. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు ప్రభు యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడైండును గాక, ఆమేన్. ఇలా చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం. స్క్రీన్ పైన మరి మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి, తప్పక మీరు మీ యొక్క మెసేజ్ పెట్టచ్చు. కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు ప్రార్థన కూడికలలో దేవుని వాక్యం అందిస్తుంటాం. రోజు మాకు సంఘ పరిచర్యలు ఉన్నాయి, మీ కొరకు ప్రార్థించడం మేము ఒక భాగ్యంగా ఎంచుతున్నాం. వాయిస్ మెసేజ్ ద్వారా కానీ లేక మీరు టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ మీరు వాట్సాప్లో మీరు పంపొచ్చు. దేవుడు మేము నిండారులుగా దీవించునుగాక, ఆమేన్.